ప్రయారిటీ ఇచ్చింది అనేది ఒక పాయింట్ అయితే, మరి అది ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు. కానీ ఏదో కొన్ని కోట్ల రూపాయలు మీకు ముట్టాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మీరు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయారు, అందుకే మీ వాయిస్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. డౌన్ అవ్వడం కాదు, రివర్స్ అయింది. ఇది చాలా బలంగా వినపడిన వాయిస్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. బట్ యూ హ్యావ్ టు. వికే గారు 2019 నుంచి 2023 నవంబర్ వరకు ఈ ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఫైట్ చేశాము. ఫైట్ చేసినందుకు ప్రతిపక్షం మాకేమైనా డబ్బులు ఇచ్చిందా? అక్కడ పట్టాభి గారు ఉన్నారు, అడగండి. మేము ఏదైనా ఒక వాటర్ బాటిల్ లాగేమో. నా డిబేట్ లో కూర్చున్న ప్రతిసారి నేను మీకైతే టీ కూడా ఇప్పించలా. నేను అదే అంటున్నా. ఇప్పుడు సడన్ గా ఒక వాయిస్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది కాబట్టి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ దగ్గర కోట్లు ఎవరు ఇస్తారండి? కోట్ల రూపాయలు ఎవరు కోట్లు అంటే వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉందిలేండి శ్రవణ్ గారు. వాళ్ళకి అనుగుణంగా ఇంటరప్ట్ చేస్తున్నాను. ఎవరిస్తారండి అని అనకండి, వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంది. లక్షల పేటిఎంలని మనమే అంటున్నాం కదా, ఇస్తున్నారు, నడుస్తున్నాయి వేరు. వాళ్ళ కండవా వేసుకొని మాట్లాడితే ఇస్తారేమో, ఐ డోంట్ నో. బట్ మీరు ఇంతకు ముందు అన్నారు ఆ పెయిడ్ ఛానల్, ఐ నెవర్ ఎవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ బ్లూ మీడియా. బట్ 1-2 ఛానల్స్లో మాత్రం, బికాజ్ ఐ ఫెల్ట్ దోస్ ఆర్ ది న్యూట్రల్ ఛానల్స్, ఐ ఫెల్ట్ నా వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంత సమయం ఇచ్చానేమో తప్ప ఐ నెవర్ ఎవర్ సాట్ ఇన్ ఎనీ ఛానల్. ఆ ఛానల్ కింద వాళ్ళ కింద బ్లూ మీడియా కింద పరిగణించబడే ఏ ఛానల్స్లో 100 టైమ్స్ వాళ్ళు నాకు ఆఫర్ చేసినా కూడా నా వాయిస్ని టర్న్ చేయడానికి నా కాన్షియస్ పర్మిట్ చేయదు వికే గారు. ఎందుకంటే మీ ఛానల్లో కూర్చున్న ఏ సందర్భంలో నాకు తెలుసు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ చైర్మన్ సార్. ఏ సందర్భంలో కూడా మీరు ఇలా మాట్లాడండి అని ఏ సందర్భంలో కూడా నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టిన సందర్భం లేదు. మీరు ఫ్రీగా ఇక్కడ కూర్చున్న ప్రతి ప్యానల్ మెంబర్కి ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ తోటి ఒక ఎస్సీ మీద దాడి జరిగినప్పుడు, ఒక టీచర్ మీద దాడి జరిగినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ మీద దాడి జరిగినప్పుడు, ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు ఆ ఇష్యూ బేస్డ్ తోటి ఐ డోంట్ థింక్ సో నేను కూడా ఈరోజు కూడా వాలంటీర్గా వచ్చానో మీరు పిలిచారనే కాదు, ఒక డిఎస్సి క్యాండిడేట్లుగా 10 లక్షల మంది పిల్లల జీవితాలని నాశనం చేసేటువంటి ఒక కేసు డీల్ చేసిన సందర్భంలో, సక్సీడ్ అయిన సందర్భంలో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం వాయిస్ బయటకు వెళ్ళాలి. కాబట్టి ప్రాబబ్లీ నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఉండొచ్చేమో. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఏ సందర్భంలోనూ కూడా మనం మాట్లాడేదాన్ని పీస్ మెయిల్ కింద చూసి దానికి ఇప్పుడు తెలుగుదేశానికి సపరేట్గా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వైసీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారని, వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చారని, ఈ పాలిటిక్స్ బహుశా ప్రజలు అనుకుంటారేమో కానీ, బట్ నా పరంగా అయితే మాత్రం అంబేద్కర్ వాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి పార్టీ పెట్టుకున్న వ్యక్తిగా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వైపున, ప్రజల కోసం నిజాయితీగా పరిపాలించబడాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని. ఏ సందర్భంలోనూ కూడా ఇప్పుడు ప్రజాకంటక ప్రభుత్వం పోవాలని మధ్యాహ్నం కానీ 3 నెలల నుంచి కానీ పోరాడుతున్నాం. ప్రజాకంటక ప్రభుత్వం పోవటం వల్ల ఎవరు వస్తారు? రేపొద్దున తెలుగుదేశం రావచ్చు, జనసేన రావచ్చు, ఇంకొకరు రావచ్చు, లేకపోతే గఫూర్ గారి పార్టీ రావచ్చు, రామకృష్ణ గారి పార్టీ రావచ్చు. ఏ పార్టీ వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రభుత్వం మాత్రం రావాలి వికే గారు. దట్స్ ఆల్. నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. ఇలాంటి దుర్మార్గుడికి మనం ఏ తప్పులు చేసినా, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చోపెడితే ఒక్క వర్గం కాదు వికే గారు, నేను కొన్ని వందల డిబేట్లో చెప్పిన, ఈ రాష్ట్రంలో కోలుకోలేని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వ్యవస్థలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు వ్యవస్థల గురించి మాట్లాడారు, ఏ వ్యవస్థ కూడా కోలుకోలేని దెబ్బ తింటుంది. కాబట్టే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం.